మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింపాన్ని అడుగుతున్నా. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింప అంటున్నా. ఓ వైపు భూ భారతి పైన చర్చ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వస్తే ఎక్కడ మా భూములన్నీ ధరణిలో లాక్కునే వెళ్ళిపోతాయని చెప్పని దుగ్ధతోని ధరణిపై చర్చ జరగకుండా దుగ్ధతోనే ఈరోజు ఈ రేసింగ్ పైన అప్పటికి మా గౌరవ స్పీకర్ గారు అంటున్నారు చర్చకు అవకాశం ఇస్తాము, మీరు కూర్చోండి అంటే 3 సార్లు ఇప్పుడు కూడా స్పీకర్ గారు వారిని ఆహ్వానించారు చర్చలు కూడా. మేము ఇంత చట్టబద్ధంగా ముందుకు పోతుంటూ కూడా ఈ విధంగా కేటీఆర్ గారిని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తప్పు చేసింది వాళ్ళు, ఇది ఒకటే కాదు అనేక పొరపాటు చేసింది వాళ్ళు. చట్టపరంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు ఆలోచించండి. గవర్నర్ గారు అనుమతి ఇచ్చినంటే పొరపాటు లేకుండా గవర్నర్ అనుమతి ఇస్తారా అంటున్నా. గవర్నర్ గారికి ప్రభుత్వం పక్షాన పోలీస్ శాఖ పక్షాన వినతి వెళ్తే గవర్నర్ గారు అవకాశం ఇచ్చి విచారణ జరుపుకోమంటే ఎఫ్ఐఆర్లు ఏవన్గా చేరిస్తే అక్కడ చర్చకు పోవాలి. పోలీస్ ఏసీబీ శాఖ దగ్గర అసెంబ్లీలో చర్చ జరుగుతుందండి. ఓవైపు ఆ గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏవన్గా అక్కడ ముద్దాయని అవి ఏవన్గా అందులో ఎఫ్ఐఆర్లో పేరు చేసినాక ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలనుకొని పట్టుబట్టడం ఎంతవరకు సంబంధించాం ఆలోచించాల్సి కోరుతూ మీ కుట్రలకు ఏదైతే కేటీఆర్ గారు ఆత్మ బినామీ తేలుకుంట్ల శ్రీధర్తో పాటు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలు బీఆర్ఎస్ బుసుగులో రాబో రోజుల్లో అల్లరి చేయాలని చెప్పి ముందుకు వస్తే వారిపైన కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని పోలీస్ శాఖ యంత్రాంగం అప్రమత్తమైన అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఇలాంటివి జరిగితే ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా తెలంగాణ కోసం మేము పోరాటం చేసినాం, తెలంగాణ మేము తీసుకొచ్చినామని 10 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేమే రాజులం మేమే మంత్రులమని వ్యవహారం చేసినటువంటి శాసనసభ్యుడు తారక రామారావు గారిపై ఈ రేసుకు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంలో నడిపి ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసి అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగానికి సంబంధించినటువంటి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నిజాయితీపరుణ్ణి స్వచ్ఛశీలుణ్ణి ధర్మాత్ముణ్ణి అని చెప్పి ఆయన యొక్క వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఒక బాధ్యత గల శాస్త్రసభ్యుడిగా చేయాల్సినటువంటి పని చేయకుండా వారి బేనామీ ఈరోజు ఈ యొక్క మీడియా పాయింట్ నుంచి శాసనసభ్యుడిగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. కల్వకుట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నేను ఈ విషయాన్ని సవాలు విసురుతున్నా. తెలుకుంట్ల శ్రీధర్ అనే నీ ఆత్మతోని ప్రతి నియోజకవర్గానికి ₹1 కోటి నగదును పంపించి నీ అల్లరి ముఖాలతోని ఏదైతే మీ యొక్క టీఆర్ఎస్ ముసుగులో రౌడీలను కిరాయి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేసడానికి నన్ను అరెస్ట్ చేసిన వెంటనే అగ్నిగుండం అని మాట్లాడితే ప్రజల సమస్యల మీద అగ్నిగుండం ప్రజల సమస్యల మీద చట్టానికి లోబడి పోరాటం చేస్తారు అనుకున్నాం. కానీ అగ్నిగుండం అంటే శ్రీధర్ అనే తెలుగుట్ల శ్రీధర్ అనే ఆత్మతోని 119 సెగ్మెంట్ లోపట వారు అక్రమంగా సంపాదించిన డబ్బు నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున ₹100 కోట్ల ఇప్పుడే ఆ నియోజకవర్గం లోపట ఎక్కడైతే ఆ నియోజకవర్గం ఉన్నటువంటి అల్లరి ముఖాలతోని ఏదైతే ప్రభుత్వ ఆస్తులపై అదేవిధంగా ఆర్టీసీల ఆస్తులపై దాడి జరపాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరపాలని చెప్పి ఏదైతే ఉసిగలిపే కేటీఆర్ అనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకునే విధంగా నువ్వు తప్పు చేయనప్పుడు నీ ఆత్మతోని ₹100 కోట్ల పంపించి కిరాయి ముఖాలతోని రౌడీలతోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముసుగులో దాడి చెప్పడానికి ఎందుకు ఉసుగొలుపుతున్నాం అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది వాస్తవం అనే విషయం మేము ఈ మీడియా సందర్భంగా మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఇది యథార్థమైన విషయం చెప్తున్నాం. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా
ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు అభియోగం వచ్చినప్పుడు అది నిరూపించుకోవాల్సింది పోగా తెలుగుంట శ్రీధరన్ ఆత్మ